హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన ఈ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. మామూలుగా అయితే మన కాకరకాయ ఫ్రై అస్సలు నచ్చదు కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ఎలా తయారు చేయాలో వీడియోలో అయితే చూసేసేయండి. చక్కగా ఫాలో అవుతూ అన్నీ ఎలా చేశానో అలా చేస్తే మీకు కూడా నీట్గా వస్తుందండి. ముందుగా అయితే ఇలా కాకరకాయలు 1/2 కేజీ తీసుకొని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటైతే నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ చక్కగా తీసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. సో కట్ చేసిన దాంట్లో అయితే మనం 1 స్పూను కల్లుప్పు వేస్తామండి. నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ పిండేసి అయితే ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటామండి. నిమ్మకాయ ఉప్పు వేసాం కదా, అది మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా చేయడం వల్ల ఏంటంటే చేదు అనేది రాదండి. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఒక 5 నిమిషాలు. ఈ లోపల మనం పిడికెడు పల్లీలు తీసుకుంటామండి. తీసుకొని దాన్ని అయితే నిదానంగా రోస్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, ఇది హాఫ్ రోస్ట్ అయ్యాకైతే దీంట్లో మనం నువ్వులు యాడ్ చేస్తామండి. ఇవి 1 స్పూన్ సరిపోతుంది. యాడ్ చేసి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నువ్వులు కూడా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం దీంట్లో ధనియాలు కూడా రోస్ట్ చేసుకుంటామండి కొన్ని వేసి. దాని తర్వాత అయితే మనం ఒక 10 ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటామండి. ఇలా సపరేట్గానే చేసుకోండి. ఇలా పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో మనం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే ఎండు కొబ్బరిని కూడా ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ అయితే మనం అవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒకసారి వీటన్నిటిని వేసి మిక్సీ పట్టాక దాంట్లో మనం తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకుంటామండి. మిక్సీ పట్టాకే యాడ్ చేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటామండి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా వస్తుంది పొడి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనం కాకరకాయలను ఆల్రెడీ నిమ్మకాయ ఉప్పు వేసి పెట్టాం కదండి, దాన్ని అయితే వాష్ చేసుకుంటాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా కడిగి పెట్టుకోవాలండి, ఎందుకంటే చేదు అనేది తగలకూడదు మనకి. దానికోసం నేనైతే ఒక 2 సార్లు వాష్ చేశాను. ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా నీట్గా వాష్ చేసుకున్నాకైతే మనం నీళ్ళు అనేవి లేకుండా నీట్గా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలండి కాకరకాయల్ని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నీట్గా అయితే వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ వాటర్ వేస్ట్ చేయకండి. మన ఇంట్లో ఏదైనా తెగులు పట్టిన చెట్టు ఉంటుంది కదండి, దానికి వేసేసుకుంటే చక్కగా తెగులు అనేది వదిలేస్తుంది. ఇది ఒక చిట్కా అండి. నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటామండి. వేసుకొని దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేస్తామండి. చిట్పట్లాడే వరకు అయితే ఉంచేసి నెక్స్ట్ మనం దాంట్లో కాకరకాయనైతే యాడ్ చేస్తామండి. ఆల్రెడీ ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ అనేది. సో డైరెక్ట్గా వేసేసి కాసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. కాకరకాయ అనేది అయితే చాలా టైం తీసుకుంటుందండి ఫ్రై అవ్వడానికి. మనం దగ్గరుండి నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి, మాడకుండా. చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయో. దాని తర్వాత మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ జీలకర్ర ఆవాలు అయితే పోపు పెట్టేసుకుంటామండి. యాక్చువల్గా ముందు కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాం కదండి, అప్పుడు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడైతే ఇలానే చేసుకోవాలండి. నేను అప్పుడు యాడ్ చేశాను, ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా చక్కగా కొద్దిగా చిట్పట్లాడాకైతే దీంట్లో కొద్దిగా మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు 2 తుంచి వేసానండి. అలాగే కరివేపాకు కూడా వేసి కాస్త ఇలా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, వాటిని అయితే ఇలా యాడ్ చేశాను. వేసి అయితే కాసేపు ఇది కూడా వేయించుకోవాలండి. ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా వేసేసాక 5 to 10 నిమిషాలు అయితే మనం వాటిని కాస్త ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయాయి. ఇలా మూత ఓపెన్ చేసేసుకొని మనం దీంట్లో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని అయితే దీంట్లో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే ఇలా నీట్గా వేసేసుకుంటాము. ఇలా వేసేసుకున్నాక మొత్తం నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకునేది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయండి. ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో.
ఇలా ఒక 5 నిమిషాలు అయితే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పొడేసాక ఒక 5 మినిట్స్ ఉంచండి. ఉంచాక మనకి అది అనేది నీట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రై అనేది ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా చేదుగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు కాకరకాయే కావాలని అడుగుతారు. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ కాకరకాయ ఫ్రై కావాలని అడుగుతారు. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.